నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చంద్రబాబు నాయుడు గారు పొత్తుకు ముందు ఒక ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఇంతకా ముఖ్యమంత్రి ఎవరు, అసలు ఆ భేటీలో ఏం చర్చించుకున్నారు, ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే బీజేపీతో పొత్తు, చంద్రబాబు అంటే టీడీపీ పార్టీ బీజేపీతో పొత్తు కలవడానికి ఓకే అన్నారు. అయితే ఈ పొత్తు కన్నా ముందు ఒక ముఖ్యమంత్రితో చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇంతకా ముఖ్యమంత్రి ఎవరు, అసలు ఏం చర్చించుకున్నారు సార్? ఇక్కడ ముందుగా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకోవాలంటే దేశవ్యాప్తంగా ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉండేవాళ్ళు, అట్లాగే ఇండియా కూటమిలో ఉండేవాళ్ళు ఒకప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకం, కాంగ్రెస్తో కూడా గతంలో కలిసి పనిచేశారు కాబట్టి అందరితోటి పరిచయాలు ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మోడీ గారు కావచ్చు, మిగిలిన వాళ్ళు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడు గారు మా పక్షానే ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారు అంటే, చిన్న చిన్న విభేదాలు ఎప్పుడు ఏదైనా వచ్చినా భాగస్వాముల మధ్య కూర్చొని వాళ్ళని అందరిని కూర్చోబెట్టి సర్ది చెప్పగలిగినటువంటి శక్తి ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మిగిలిన వాళ్ళందరినీ అలా కూర్చోబెట్టి మాట్లాడే శక్తి ఎవరికి లేదు. కాబట్టి రెండు కూటములు కూడా, ఇండియా కూటమి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం ఆలోచిస్తారు. ఈ పరిణామంలో ఈ రెండు కూటములకు దూరంగా ఉండి రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మిగిలిన ఏమి జోలికి వెళ్ళకూడదని చెప్పని కేంద్రంలో గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవనే భావంతో ఆయన రెండింటికి సమాధానంలో ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ కూటమితో అంటే ఇక్కడ జనసేన వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ వచ్చిన క్రమంలో ఏంటంటే భారతీయ జనతా పార్టీ కూడా ఉంటే బాగుంటుందనే ఉద్దేశం జనసేన అధిపతి వ్యక్తం చేయటం, దానికి వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీ రమ్మంటాం, మంతనాలు జరుపుతున్న మాట చూసాము. ఆయన వెళ్ళిన క్రమంలోనే రకరకాలుగా ప్రచారం చేస్తూ మైత్రి బంధాన్ని విడగొట్టాలని, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా ఆయన యోగాలో చేసినటువంటి యోగాసనాలు వేస్తున్నటువంటి చిత్రాన్ని తీసుకొచ్చేసి దాన్ని మార్పులు చేర్పులు చేసి అమిత్ షా గారి కాళ్ళు మొక్కుతున్నట్టు నానా రకాలుగా చేసి ఆయన్ని కించపరచాలనే ఉద్దేశంతో చేస్తుంది మనం చూస్తూనే ఉన్నాం. సరే, ఈ కొంతవరకు దాని ప్రభావం కనపడింది. ఎందుకంటే అందరూ చూడంలోనే పొత్తుల కోసం వెళ్ళాడు కాబట్టి నిజమేనా అనుకునే పరిస్థితి కూడా ఉంటుంది. వాస్తవంగా ఈయన వెళ్ళింది 11 గంటల చిల్లరకి ఆయన దగ్గరికి వెళ్ళారు అమిత్ షా గారు. దానికి 4-3 గంటల ముందే ఈ చిత్రాన్ని బయటికి వదిలారు. అంటే ఇదంతా తప్పు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అట్లాగే నితీష్ కుమార్ గారి గురించి మీరు చెప్పారు. నితీష్ కుమార్ గారితో చంద్రబాబు నాయుడు గారికి మంచి అనుబంధం ఉంది, మంచి స్నేహం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన మళ్ళీ ఎన్డీఏలోకి వచ్చారు. నిన్నటిదాకా ఎన్డీఏలో లేరు, ఇప్పుడు ఎన్డీఏలోకి వచ్చారు. ఎన్డీఏలోకి వచ్చారు కాబట్టి వాళ్ళ గతంలో ఉన్న మైత్రిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుకుంటూ ఉండొచ్చు. కానీ నిన్న మాత్రం వాళ్ళిద్దరు మాత్రం భేటీ అవ్వలేదు. అంటే భేటీ అయినట్టు మాత్రం వార్తలు అయితే బయటికి చాలా వస్తున్నాయి. ఇంకా చర్చించుకున్నాడు అంటే సీట్ల కోసం కూడా చర్చించుకున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. లేదు, సీట్లు చర్చించుకునే అంశం అసలు నితీష్ కుమార్ గారితో ఉండదు. ఎందుకంటే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ జనసేన వీళ్ళతోటి, నితీష్ కుమార్ గారు ఇప్పుడు వచ్చి మళ్ళీ ఎన్డీఏలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏముంటాయంటే, దాదాపు ఆయన వీళ్ళిద్దరికున్న మైత్రి బంధాన్ని బట్టి అక్కడ తటస్థపడితే మాట్లాడుకుంటారేమో కానీ ముందుగా దాన్ని ముందస్తుగా వీళ్ళందరూ అనుకొని కూర్చొని చర్చించుకున్నది లేదు, కలిసింది కూడా లేదు. నిన్న ఆయన దగ్గర జయదేవ్ గారి నివాసానికి వెళ్ళారు. అక్కడ నుంచి అమిత్ షా గారి దగ్గరికి వచ్చారు. అక్కడ ఆయన కలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరూ మరి నడ్డా గారితో, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారితో అలాగే అమిత్ షా గారితో మాట్లాడుకున్నారు. నడ్డా గారు ముందు బయటకు వెళ్ళిన తర్వాత అమిత్ షా గారితో మళ్ళీ కొంత సమయం గడిపారు. కాబట్టి ఇప్పుడు ఎన్నికల్లో పొత్తు పెట్టుకోబోతున్నారా, పొత్తు పెట్టుకుంటే ఏ ప్రాతిపదికన పొత్తు పెట్టుకోబోతున్నారు, రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఈయన అడిగినవి ఏంటి, ఇవన్నీ కొన్ని విషయాలు మాత్రమే బయటకు వచ్చింది. ఇంకా సంపూర్ణంగా వాళ్ళిద్దరు కలిసి సంయుక్తంగా ఒక ప్రకటన ముగ్గురు కలిసి ప్రకటన విడుదల చేస్తారని నేను భావిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి పొత్తు అనేది ముందుకెళ్తుందని ఇప్పుడున్న ఊహాగానాలను బట్టి చూస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా రమారమి ఇక ప్రతిపక్షానికి కూడా అర్హత లేని విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడిస్తున్నాయి అని చెప్పని కేంద్రం దగ్గర సమాచారం ఉంది వాళ్ళ వేగుల ద్వారా. ఒకసారి కాదు, ఇప్పుడు గత 2 నెలల నుంచి కూడా 3 పర్యాయాలు వాళ్ళు ఇక్కడ సమాచారాన్ని సేకరించి అప్పుడు మాత్రం వీళ్ళు అధికారంలోకి వస్తున్నారు కాబట్టి వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళాలి,
అని ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న సార్ ఏంటంటే, ఇన్ని రోజులు జగన్ సర్కార్కి చేయూతనిచ్చిన బీజేపీ ప్రభుత్వాన్ని, అంటే కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి, అయితే ఇప్పుడు మళ్ళీ టీడీపీతో చేయగలుపుతుంటే బీజేపీ ఇక్కడ ఏపీ ప్రజలు నమ్ముతారా సార్? అంటే ఇప్పటి వరకు చూస్తే ఎక్కడ కూడా నిధులు ఇవ్వలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు బీజేపీతో మళ్ళీ టీడీపీ చేయగలిపితే అది టీడీపీ పార్టీకి మంచి చేస్తుందో చెడు చేస్తుందా సార్? ఇక్కడ మంచి చెడు కంటే కూడా ప్రజలు ఏ విధంగా నమ్ముతున్నారంటే, ఆర్థిక లోటులో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని పరుగులు పెట్టించేసి, పరిశ్రమలు తీసుకొచ్చేసి, పోలవరాన్ని 72% పూర్తి చేసి, పట్టిసీమ ద్వారా కృష్ణా పర్యావ ప్రాంతానికి నీరు అందించడమే కాకుండా సకాలంలో దాని ద్వారా అక్కడ గోదావరి నీళ్ళు ఇటు వచ్చినందువల్ల కృష్ణా జలాలు రాయలసీమలకు పంపించినటువంటి అపర భగీరథుడిగా చంద్రబాబు నాయుడు గారిని కీర్తిస్తున్నారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే, ముందుగా నియంత్రణతో పాలన నుంచి స్వేచ్ఛ కోరుకుంటున్నారు. ఆ రోజు బ్రిటిష్ పరిపాలన అయితే ఏ విధంగా ఎదిరించారో, ఆ రోజు మరి బ్రిటిష్ వాళ్ళని ఎందుకు ఎదిరించారో? స్వేచ్ఛ గురించే కదా. ఇప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో స్వేచ్ఛ లేదనేది వాళ్ళ అభిప్రాయం. కాబట్టి ఆ స్వేచ్ఛ కోసం వాళ్ళు పోరాడుతున్నారు. ఆ పోరాటే విధానంలో చంద్రబాబు నాయుడు గారు నమ్ముతున్నారు ప్రజలు. ఎందుకంటే పరిశ్రమలు వస్తాయి, పోలవరం పూర్తి చేస్తారు, రాజధాని నిర్మాణం పూర్తి అయింది, చాలు ఈ పూర్తి అయితే ఆంధ్ర రాష్ట్రం అన్ని విధాలా ముందుకెళ్ళిద్ది. అది చేయగల సమర్థుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి గతంలో కూడా భారతీయ జనతా పార్టీ అనుకూలించినా వ్యతిరేకించినా వాళ్ళతో కలిసి ఎన్ని పనులు చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, రేపు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని నెరవేరుస్తారనే నమ్మకం ప్రజల్లో అయితే ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి పార్టీకి నష్టమే తప్ప ఆయన రాష్ట్రం ప్రయోజనాల కోసమే కదా వీళ్ళతో కలిసి వెళ్తుంది. అది అర్థం చేసుకుంటారని ప్రజలు నేను భావిస్తున్నాను. కొంత మీరు అన్న దాంట్లో కొంత నిజం ఉంది, బాధపడుతున్న మాట వాస్తవమే, వీళ్ళ మీద కోపం ఉన్నమాట వాస్తవమే. కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇవన్నీ సర్దుకుపోతారని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్రంలో ప్రశాంతత ఉండటం ముఖ్యం, స్వతంత్ర భావాలతో ప్రజలు తిరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి అవన్నీ ఇప్పుడున్న ప్రభుత్వంలో లేవు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మొగ్గు చూపుతారు, కలిసి వచ్చే వాళ్ళని ఇష్టం ఉండా లేకపోయినా కూడా భుజాన్ని వేసుకుంటారని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఇక్కడ బీజేపీ స్వలాభం కోసం, అంటే ఆ పార్టీ స్వలాభం కోసమే టీడీపీ నేతతో, అంటే టీడీపీ పార్టీతో పొత్తు కలుపుతుందన్న వార్తలు కూడా వస్తున్నాయి సార్. అంటే ఆంధ్రాలో ఎక్కడ కూడా బీజేపీకి అసలు ఉనికి అనేది లేదు. ఉనికి లేని పెంచుకోవాలి, తన స్థానాలను పెంచుకోవాలి, అక్కడ కూడా బీజేపీ ఉనికిని పెంచాలని చెప్పేసి చంద్రబాబు నాయుడుతో టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం లేదంటారా సార్? ఉంది, అదే చెప్పాను కదా. ఇక్కడ ప్రజాదరణ ఈరోజు ఈ రెండు కూటములకి ముందుగా ఒంటరిగా పోటీ చేసినా కూడా తెలుగుదేశం పార్టీ గెలిచింది అనేది వాళ్ళ దగ్గర సమాచారం ఉంది. దాని తోడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి కలిసిన తర్వాత నేను అన్నట్టు వైఎస్ఆర్సీపీ పార్టీకి గౌరవప్రదమైన స్థానాలు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం నుంచి వాళ్ళకి ప్రాతినిధ్యం, అంటే శాసనసభలో కావచ్చు, లోక్సభలో కావచ్చు, ప్రాతినిధ్యం కావాలి అంటే నిస్సందేహంగా ఈ కూటమితో వెళ్ళాలని వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం. కాబట్టి పైన అధికారాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు దాకా, ఎందుకంటే వీళ్ళు కూడా ఎందుకు కలుస్తున్నారు అంటే, ఒక విధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనకి అంతమొందించాలంటే కేంద్రం సాయం అనేది ఎంతో కొంత కావాలి. వ్యవస్థలు ఈరోజు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. కాబట్టి ఆ వ్యవస్థలో వాళ్ళ అదుపులోంచి బయటికి రావాలి అంటే, ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీకి సహకరించకుండా ఉండాలి అంటే, తను నష్టపోయినా రాష్ట్రానికి ఉపయోగం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తలకాయ ఉంచుకొని రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని వీళ్ళతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి ముందుకెళ్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.